హలో ఎవ్రీవన్, ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ అయితే టెంపుల్కి వచ్చేసాము. లైన్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి, క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఈరోజు అమ్మవారి దివ్య అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. నేను ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానో ఫుడ్ది, అది మంచిగా ముందుకు కొనసాగాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఈరోజు పిల్లల్ని కూడా తీసుకొచ్చాము. యాక్చువల్గా పిల్లల్ని తీసుకొని మొత్తం కొండ ఎక్కలేకపోతున్నాము. సో అందుకే ఇంట్లో ఉంచేసి మేమిద్దరమే వస్తున్నాం. బట్ ఈ 10 డేస్లో ఒకసారైనా తీసుకురావాలి అనుకున్నాను. రేపు మళ్ళీ కాత్యాయని దేవి అలంకారం, అది మనకి 10 ఇయర్స్కి ఒకసారే వస్తుంది కాబట్టి రేపు మళ్ళీ ఎంతమంది ఉంటారో ఖాళీగా ఉండిద్దో లేదో అని చెప్పి ఈరోజే అందరం కలిసి వచ్చామన్నమాట. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు టెంపుల్ అట్మాస్ఫియర్ని. లోపలికి గర్భగుడిలోకి వెళ్ళగానే టిల్లు ఏమో గోవిందా గోవిందా అంటే టోరీ ఏమో అంజీ అంజీ అంటున్నారు. వీళ్ళిద్దరికీ 2 గాడ్సే తెలుసు అనమాట. సో వాళ్ళు ఇంకా ఏ గాడ్ చూసినా సరే, ఏదైనా పిల్లర్కి ఏదైనా డిజైన్ ఉన్నా సరే ఇంకా అది దేవుడా అని చెప్పి దండం పెట్టుకుంటున్నారు. ఎంత ఇన్నోసెన్స్ ఉంటుందో పిల్లల్లో, ఎంత మంచిగా అనిపిస్తుందో చూస్తే. నేను ఇంత మార్నింగ్ టెంపుల్కి వస్తే ఎప్పుడైనా సరే చాలా డే మొత్తం పాజిటివ్గా గడిచిద్ది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారిని మంచిగా కన్నుల పండుగగా చూసుకోవడం జరిగింది. ఖాళీగా ఉండడం వల్ల ఎవరిని మనల్ని వెళ్ళండి వెళ్ళండి అనరు. నా వెనకాల చూడండి, అసలు ఎవ్వరు లేరు, అంత ఖాళీగా ఉంది ఈరోజు. మరి ఇప్పటికైతే ఇట్లా ఉంది. ఈవినింగ్ లోపు ఎలా ఉంటుందో తెలీదు. మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తాము అన్నప్రసాదంకి. సో దట్స్ ఇట్ గాయ్స్. అందరికీ హ్యాపీ దసరా.